అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాసవి క్లబ్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజలకు విశేష సేవలు అందించిందని, వారి సేవలు మరింత విస్తృతపరచాలని అల్లూరు నగర పంచాయతీ కమిషనర్ ఫణికుమార్ అన్నారు. అల్లూరు రాయజీ వీధిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ కమిషనర్ ఫణికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నిరాటంకంగా 130 రోజుల పాటు ప్రజల పాదాచారుల దాహార్తిని తీర్చుతూ సేవలందించిన వాసవి వనితా క్లబ్ సభ్యుల సేవానిరతిని కొనియాడారు. మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. అనంతరం ముగింపు సందర్భంగా దద్దోజనంను పాదచారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్, వనితా క్లబ్ సభ్యులు డివి బ్రహ్మానందం, ఎం సురేష్, శ్రీనివాసరావు, డి పద్మావతి, చిన్ని రేవతి, సులోచన తదితరులు పాల్గొన్నారు. మనకు తెలిసిందే, వేసవి కాలంలో ప్రజలు దాహార్తి కోసము ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి సమయంలో కొంతమంది దాతలు ముందుకొచ్చి ఉచిత చలివేంద్రాలు అంటే మంచినీళ్ళు ఇవ్వటము, అదేవిధంగా మజ్జిగ తదితర ద్రవ పదార్థాలను పంపిణీ చేస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. అందులో భాగంగానే మన అల్లూరు వాసవి క్లబ్ తర్వాత వాసవి క్లబ్ వనిత ఇద్దరు సంయుక్తంగా అల్లూరు నగర పంచాయతీలో పరిధిలో ఉన్న ప్రజల కోసము, ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల దాహార్తిని తీర్చే దానికోసము ఇక్కడ నేరేడు చెట్టు సెంటర్లో ఒక ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా అంటే మార్చి 16న 2026 మార్చి 16వ తారీఖున ఈ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ఎంతో శ్రమించి దాదాపుగా ఎంతోమంది ప్రజలకు వీరు చలివేంద్రం ద్వారా నీరు సరఫరా చేయడము, మజ్జిగ సరఫరా చేయడము, అదేవిధంగా ఇతర ఘన పదార్థాలను కూడా సరఫరా చేయడం జరిగింది. చివరిగా ఈరోజు 130 రోజుల తర్వాత ఈరోజు ఈ ముగింపు కార్యక్రమానికి వీరు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో నడుస్తూ ప్రజలకు మనం ఎంతో సేవ చేసినట్లయితే ప్రజా సేవ ఏదో సామెత చెప్తారు, మానవ సేవయే మాధవ సేవ అని చెప్పని. సో మనం ఎప్పుడైతే మన పక్కన ఉన్న మనిషికి మనము సేవ చేయడము చేయకపోతే మనము దేవుని పూజించినా కూడా వృధా. కాబట్టి ముందుగా మన పక్కన ఉన్నటువంటి మనిషిని అతను బాగున్నాడా లేదా కష్టాల్లో ఉన్నాడా తెలుసుకొని ఆదుకున్నట్లయితే ఆ భగవంతుడు కూడా మనకు మంచి దీవెనలు అందిస్తారు. ఈ సందర్భంగా 130 రోజుల పాటు నిర్విఘ్నంగా ఈ చలివేంద్రాన్ని నడిపించినటువంటి ఈ క్లబ్బు వాసవి క్లబ్బు మరియు వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ ముగుళ్లపల్లి సురేష్ గారికి, అలాగే దోగిపర్తి పద్మావతి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా